అలసిన వానిని ఓరడించు మాటలు. సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. డిసెంబర్ 24. ఈరోజు వాక్య భాగము, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. రోమా 8వ అధ్యాయము 37వ వచనం. మన పాప శిక్షను భరించు నిమిత్తమై ఆ పాపమును పాతిపెట్టుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆయన పునరుద్ధానమునందు కూడా మనలను మనము ఐక్యపరుచుకుని నిమిత్తమై ఆయన మరణించెను. ఆయన సిలువలో మరణించుట ద్వారా మన పాత స్వభావమును పాతిపెట్టి, ఆయన పునరుద్ధానము ద్వారా మనము ఆయనతో కూడా ఐక్యము గలవారమని నమ్మవలెను. రోమా 6వ అధ్యాయము 5వ వచనం. మనము ఆయన మరణములో మాత్రమే కాదు గాని ఆయన పునరుద్ధానమునందు కూడా బాప్తిసం పొంది ఉన్నాము. మన ప్రభువును సమాధి నుండి లేపిన మహిమగల శక్తి మనలో ప్రవేశించి కార్యము చేయును. ఈ పునరుద్ధాన శక్తి అన్నిటికంటే అత్యున్నతమైన శక్తిగా ప్రతి విశ్వాసికి క్రీస్తులో అందుబాటులో ఉండును. అపోస్తలుడైన పౌలు ఈ విధముగా చెప్పుటలో ఆశ్చర్యము లేదు. ఆహా, ఇంకా నేను ఆయన్ను గురించి, ఆయన పునరుద్ధాన బలమును గురించి ఎరగవలనని కోరుచున్నాను. మన పాత పాప స్వభావంపై విజయం సాధించుటకు పునరుద్ధాన శక్తి చివరి పరీక్షగా ఉన్నది. అది మనంతరంగ పురుషుని బలపరచును, క్రొత్త సృష్టిగా చేయబడి ప్రతి విధమైన పరీక్ష పరిశోధనల నుండి అధిగమించుటకు సహాయపడును. కాబట్టి పునరుద్ధాన శక్తి ప్రతి దినము ప్రతి అవసరతలో విశ్వాసము ద్వారా కోరుకొనవలెను. అయితే హెచ్చరిక తీసుకునము. ఉద్దేశపూర్వకంగా శోధనలో పడిపోయి ప్రభువును సహాయం చేయమని వేడుకొనకుము. అలాగే నీవు నిజముగా శోధింపబడినంత వరకు వేచి ఉండక ముందుగానే ప్రభు యొక్క సహాయమును వేడుకొనుము. నీవు పాపములో సగము జారిపోయేంత వరకు వేచి ఉండకుము. శోధనలు రాకమునిపే సిద్ధముగా ఉండుము. ప్రభువును ఆరాధించి స్తుతించుటతో దినమును ఆరంభించుము. ఆయన మాట కొరకు వేచి ఉండి కొనసాగము. తర్వాత ఇట్లు ప్రార్థించుము. ప్రభువా, నేను బలహీనుడను. నేను బుద్ధిహీనముగా మాట్లాడుచు బుద్ధిహీన పనులు చేసేటి వాడినని అనుభవం ద్వారా నాకు తెలియను. నేను పాపములో పడుట నాకు ఇష్టము లేదు. నా నిస్సహాయతను ఏమీ లేని పరిస్థితిని ఒప్పుకొనుచున్నాను. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. గనుక ప్రతి చిన్న పెద్ద అవసరతల కొరకు ఆయనపై ఆధారపడవలెను. అప్పుడు నీవు క్రీస్తులో దినదినము జ్ఞానవంతుడువుగా బలవంతుడువుగా అగుదువు. విజయవంతమైన జీవితమును జీవించే నిమిత్తమై లోక సంబంధమైన జ్ఞానమును గాని శరీర సంబంధమైన ఆయుధములను గాని ఉపయోగించకూడదు. దేవుని జ్ఞానమును దేవుని ఆయుధములను మాత్రమే ఉపయోగించుము. మన ప్రభువైన యేసుక్రీస్తు మరణ, భూస్థాపన, పునరుద్ధానములలో ఐక్యత కలిగి ఉండవలెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. గలతీ 6వ అధ్యాయము 14వ వచనం. 2వ అధ్యాయము 20వ వచనం. ఈ వచనములు విజయవంతమైన జీవిత మర్మమును గురించి తెలుపుచున్నవి. ప్రభువు మనకు ఇట్టి విశ్వాసమును ఇవ్వగోరుచున్నాడు. ఇలాగున ప్రార్థించుము. ప్రభువా, జయించుటకు నాకు కావలసిన విశ్వాసమును దయచేయము. క్రీస్తులో జయమును దయచేయము. ప్రభువా, ప్రతి స్థలములో
నాలోను నా ద్వారాను నీ జ్ఞానము బయలుపరచబడినట్లు చేయుము. నన్ను విజయశాలిగా చేయు పర్యాంతము నిన్ను విడిచిపెట్టను. ప్రైజ్ ద లార్డ్.